ఆవేశంతో లేచిపోయి తల్లిదండ్రుల పరువు మర్యాదలను మంటగలిపి రాజవంశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకుంది. ఈ నీచుడు మాటలు నమ్మకండి. వీడు చెప్పేదంత అబద్ధం. నోర్మై పెద్ద చిన్న లేకుండా ఏమిటో వాగుడు. బాబు, ఈ మూర్ఖాలి మాట లెక్క చేయకండి. మాటలే కాదు దివాన్, ఈవిడ చేష్టలు మరీ మితిమీరుతున్నాయి. అలాగా ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు. ఆ పెట్టి ఎవరి చేతిలో పడ్డా మనల్నేమీ చేయలేనంత కట్టుదిట్టం మనం చేసుకోవాలి. అందుకు నేనే రాజకుమారుని తిరుగులేని బహిరంగ ప్రకటన మీరు చేయాలి. ఏరి ఈ పెద్ద మనిషి అంతా ఎక్కడ? వాళ్ళ పని అయిపోయిందని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారు? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారు? మీకు ఆ దిగులేం అక్కర్లేదు బాబు. అన్నీ సక్రమంగా సరిదిద్దడానికి మీ నాన్నగారే స్వయంగా వచ్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. స్వయంగా వారిని చూసేటప్పటికి మేము ఎంత తబ్బిబ్బైపోయాం అనుకున్నారు. నాన్న, రాజాగారు వచ్చారా? ఎలా వచ్చారు? ఇప్పుడు ఎక్కడున్నారు? అదంతా నీకు అనవసరం. రైట్ బాబు, చిన్నతనంలో మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ నాన్నగారు మీకోసం బెంగ పెట్టుకున్నారు. ఒకవేళ తాము చనిపోయినట్టుగా ప్రకటిస్తే మీరు మనస్సు మార్చుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆయనే ఈ నాటకం అంతా ఆడారు. ఇదంతా అర్థం కాక మేము నిజంగా బుర్రలు బద్దలు కొట్టుకున్నామంటే నమ్మండి. ఆయన మాత్రం హాయిగా అమెరికా, ఇంగ్లాండు తిరిగి తిరిగి ఇవాళే ఇంటికి వచ్చారు. కుమారేడి కుమారేడి అని ఆయన ఎన్నిసార్లు అడిగారు అనుకున్నారు పాపం. బాబు, ఆ గదిలో ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా వెళ్ళి కనిపించండి బాబు, త్వరగా వెళ్ళండి. నేనే బుల్లబాయ్. ఏమి హత్యో, ఏమి రాజకుమారుడో. నిన్నటి వరకు మేమంతా ఫూల్స్, ఇవాళ మాత్రం నువ్వు బ్లడీ ఫూల్. ఏ జనం, ఇప్పటికైనా అర్థమైందా వీడు కేడు కాదని? ఇంకా సందేహమా? నిజమైన రాజకుమారుడు అయితే తండ్రిని హత్య చేయడానికి సిద్ధపడతాడా? చూడు బాబులు, ఎంత ఈతగాడైనా ఎల్లకాలం నీళ్ళలో ఉండలేడు. ఎప్పుడైనా గట్టుకొచ్చి తీరాల్సిందే. ఇంతకాలం నువ్వు మాకు టోపేశావు, ఇప్పుడు మేము నీకు టోపేశాం. పులిని బోన్లో పెట్టినంత మాత్రాన పిల్లవుతుందా? ఎప్పటికైనా పులి పులే. అనవసరంగా ఈ ముసలి పురుగులతో చేరి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. కోరి పరమ మ్యాగ్డు. ఆయన మాతో చేరలేదు, మేమే ఆయనతో చేరాం. వల వేసింది ఆయన, పడింది నువ్వు. ఓ, ఇది తమర పనేనా? రే చెంబు, నేను కుమార్ రాజా నెంబర్ 3 అనుకుని వెళ్తున్నావేమో. నేను సిఐడి నెంబర్ 3 రా. ఇంతకాలం నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడు నువ్వు అనుకోనది కూడా జరుగుతుంది. ఎందుక పిచ్చి కేకలు? ఉన్న వీలునామా కాస్త హూష్ కాకైపోయింది. ఇంకా ప్రాణాలైనా పదిలంగా చూసుకో. ఎట్లా చెయ్యి, ఎట్లా హ్యాండ్స్ అప్. అందమైన పిల్లని, అంతులేని ఆస్తిని జేబులో వేసుకుందామని తెగతంటాలు పడ్డాడు పాపం. ఇంతకాలం నీకు సహాయం చేసేదే కోడిగుడ్డుగాడు. వాడి గాంధీ అంత జైల్లో నీ కోసం ప్రేమగా ఎదురు చూస్తాం. అన్నట్టు నీకు పోలేడని థ్యాంక్స్. ఎందుకో తెలుసా, నీ అంత మట్టి బుర్ర ఈ జిల్లా మొత్తం మీద లేదు. అందుకని నేను ఈజీగా ఫాలో అయ్యి ఆ కోడిగుడ్డుగాడి గ్యాంగ్ అంతా పట్టుకోగలిగా. తీసుకురా స్వామి. దేవుడే గాడిద కాడు పట్టుకున్నాడు, ఏం చేద్దాం? తుడుగు తుడుగు. ఏరా సిఐడి నెంబర్ 3 నేనే ఉన్నా తెలుసా? మీ క్వాలిటీ ఎముడు నెంబర్ 1 రా.
ఆగు. అడుగు వేసావా బేబీ ప్రాణాలు పోతాయి. ఆగండి. ఆగు. ఆఖరిసారిగా చెప్తున్నా, ఆపుతావా లేదా? ఏ ఆపకపోతే కాలుస్తావా? తల్లి కొడుకును కాల్చడం ఏ చరిత్రలోనూ వెళ్ళలేదే. చరిత్రను నేను మారుస్తానురా. నిన్ను కని నేను నికృష్టపు తల్లినయ్యా. పవిత్రమైన మాతృత్వానికి తలవంపులు తెచ్చాను. నిన్ను చంపి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. విష జంతువుని చంపడంలో తప్పులేదు.